నందయశోదలు కృష్ణస్వామికి తల్లిదండ్రులు ఎలా కాగలిగారు అని పరీక్షిత్తు అడుగగా శుకులవారు వారి పూర్వచరిత్రను ఇలా వివరిస్తున్నారు. అవనీశ విను ద్రోణుడను వాడు వసువులయందు ముఖ్యుడు, ధరాతని భార్య వారినిద్దర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు పంచిన వారలతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనిని మహిజనింతుము అనవుడునట్ల కాకనియ వేల్పుల పెద్ద ఆ ద్రోణుడీ నందుడై జనించే ధరయశోదయయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాట గారవించి తల్లిదండ్రులను చుతగవారి మన్నించే అధిక భక్తితోడ అలరిరిట్లు ఆ రాజా విను, యనమండుగురు వసువులు అనే దేవజాతివారున్నారు. వారిలో ద్రోణుడు ముఖ్యుడు. అతని ఇల్లాలు ధర. ఒకనాడు బ్రహ్మ వారిరువురినీ పిలిచి భూమిలో పుట్టండి అని పలికినారు. స్వామి, విశ్వమంతటికీ ఈశ్వరుడైన విష్ణువుని సేవించుకునే పరమ భాగ్యం మాకు అనుగ్రహించావంటే మేము భూమిలో పుడతాము అన్నారు. బ్రహ్మ సరే అలాగే కానివ్వండి అన్నాడు. ఆ ద్రోణుడే నందుడు, ఆ ధరయే ఈ యశోద. అంటే వీరు కారణజన్ములు. బ్రహ్మగారి మాటను మన్నించి భూమిలో పుట్టిన శ్రీ మహావిష్ణువు నందగోకులానికి చేరి వారి మురిపాలు తీర్చాడు.